హలో ఎఫ్ఎల్ఎం ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్లైన్స్ మీడియా. ఈ రోజు మీరు ఎక్సైట్ అయ్యే ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాం. కానీ దానికంటే ముందు మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మీకు నోటిఫికేషన్స్ వచ్చి యూస్ఫుల్ కంటెంట్ అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే మిస్ అవ్వకుండా విదిన్ టైంలో అప్లై చేసుకోవచ్చు. అలాగే మేము యూట్యూబ్లో జాబ్స్ అయితే పోస్ట్ చేస్తుంటాం కదా, దానితో పాటు ఇంకా న్యూమరస్ పోస్ట్స్ అనేవి మేము మా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయితే పోస్ట్ చేస్తాం. ఫ్రంట్లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కోసం. దీంట్లో మేము జాబ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాం, దాంతోపాటు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాం. అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా మేము ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్లో అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం జాబ్స్ అండ్ రిఫరల్స్. దాంతోపాటు మీకు యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాం. మనము ఇంటర్న్షిప్కి వెళ్లే ముందు దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ డేట్ ఎంత, లాస్ట్ అండ్ పెయిడా అన్పెయిడ్ అనేది మనం తెలుసుకుందాం. ఇంటర్న్షిప్లోకి వెళ్తే కనుక మనము సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ఫర్ యూజీ, పీజీ అండ్ పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ అనేది ఇచ్చారు. అండ్ ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి ఆఫర్ చేస్తున్న ఒక ఇంటర్న్షిప్. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఇది ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ పిహెచ్డి స్టూడెంట్స్ ఇన్ ఇండియా. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ రియల్ టైమ్ ఎక్స్పోజర్ టు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ బట్ ఆల్సో అలౌస్ స్టూడెంట్స్ టు కాంట్రిబ్యూట్ టు నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎఫర్ట్స్. ఎవరైతే ఇండియా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో, మీ వంతు హెల్ప్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటర్న్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే యూజీ, పీజీ అండ్ పిహెచ్డి డిగ్రీస్. అందులో ఉన్న కేటగిరీస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆర్ ఫారెన్సిక్స్, ఏఐ, ఎంఎల్, డేటా అనలైటిక్స్, లా, ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం, క్రిమినాలజీ ఆర్ సోషియాలజీ, ఎనీ రిలేటెడ్ కంటెంట్ కనెక్టెడ్ టు సైబర్ స్పేస్. ఈ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంటర్న్షిప్కి అయితే అప్లై చేసుకోవచ్చు. Eligibility is limited to students from top institutions listed in the NIRF 2023 ర్యాంకింగ్లో లిస్ట్ అయిన టాప్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అందులో టాప్ 200 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్, టాప్ 30 లా కాలేజ్ అండ్ 165 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇంటర్న్షిప్ లొకేషన్స్ వచ్చేసరికి 140 HQ NDCC2 బిల్డింగ్, జైసింగ్ మార్గ్, న్యూఢిల్లీ అయితే ఇచ్చారు లొకేషన్. 4 లొకేషన్స్ అయితే ఇచ్చారు. అది ఫస్ట్ లొకేషన్. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి ద్వారకా, న్యూఢిల్లీ. థర్డ్ లొకేషన్ వచ్చేసరికి శివాజీ స్టేడియం, న్యూఢిల్లీ. అండ్ ఫోర్త్ వచ్చేసరికి అనేది ఉంది. మనకి డ్యూరేషన్ ఎంత, ఇంటేక్ ఎప్పుడు అనేది చూసుకుంటే కనుక సమ్మర్ బ్యాచ్ వాళ్ళకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, వింటర్ బ్యాచ్ వాళ్ళకి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు. ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసరికి యూజీ ఆర్ పీజీ వాళ్ళకి 2 months ప్రోగ్రామ్ ఇది, పిహెచ్డి వాళ్ళకైతే 4 months ప్రోగ్రామ్ ఇది. టోటల్ ఇంటేక్ పర్ బ్యాచ్ కి ఎంతమంది ఇంటేక్స్ అయితే తీసుకుంటున్నారు అంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 25 members, పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 15 members, అలాగే పిహెచ్డి వాళ్ళకి 10 members. 100 interns per year అయితే వీళ్ళు ఇంటేక్ చేసుకుంటారు. ఈ ఇంటర్న్షిప్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విజిట్ NCFL, NCRCB, 1930 సైబర్ హెల్ప్ లైన్స్ అండ్ కంట్రోల్ రూమ్స్. మనము సీనియర్ సైబర్ క్రైమ్ ప్రొఫెషనల్ నుంచి డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు. మనకి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ మీద ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దీంతో పాటు మనం నేషనల్ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయొచ్చు. స్టైఫండ్ వచ్చేసరికి యూజీ స్టూడెంట్స్ వాళ్ళకైతే 6,000 per month, పీజీ స్టూడెంట్స్ వాళ్ళకైతే 10,000 per month అండ్ పిహెచ్డి స్టూడెంట్స్కి అయితే 20,000 per month అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా సక్సెస్ఫుల్ కంప్లీషన్ తర్వాతే మనకి ఈ పేమెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్న్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అసైన్డ్ టు మెంటర్స్ ఆర్ సూపర్వైజర్స్ ఫ్రమ్ ఐఫోసి, స్టూడెంట్ స్టడీ అండ్ అనలైజ్ సైబర్ క్రైమ్ ట్రెండ్స్. దాంతో పాటు సబ్మిట్ ఏ ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ ప్రెజెంటేషన్ ఫర్ ఇవాల్యుయేషన్ అనేది ఉంది. సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్, మనకి సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. రిపోర్ట్ టు బి ఎవాల్యుయేటెడ్ బై ఏ కమిటీ ఆఫ్ 3 senior officers. Also సర్టిఫికేట్ అవార్డెడ్ ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ ప్రెజెంటేషన్. మన వర్క్ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చి మనం ఎప్పుడైతే ప్రెజెంటేషన్ చేస్తామో అప్పుడే మనకి సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు వాళ్ళైతే మనకి వర్క్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీరైతే ఇంటర్న్స్ గా జాయిన్ అయినప్పుడు మీ ఓన్ అకామిడేషన్ అనేది ఢిల్లీలో మీరే ప్రొవైడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ ఇంటర్న్షిప్ కి అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఏప్రిల్ 20, 2025 5:30 PM అంటే ఈవినింగ్ 5:30 లోగా అప్లై చేసుకోవాలి. అలాగే అలా అప్లై చేసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ కైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. గో టు వాట్స్ న్యూ సెక్షన్, డౌన్లోడ్ ద ఇంటర్న్షిప్ SOP, అప్లికేషన్ ఫామ్ అండ్ అండర్టేకింగ్, ఫిల్ అవుట్ అండ్ గివ్ యువర్ అప్లికేషన్ signed by your HOD, submit via the Google form link above.
వెయిట్ ఫర్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ బై I4C. ఇందులో ఇంటర్న్షిప్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏమొస్తాయి అని అంటే కనుక మనకి సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ మీద ఒక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దాంతో పాటు మనము డిజిటల్ ఫారెన్సిక్, AI టూల్స్ అండ్ అనలిటిక్స్ మీద మనం నేర్చుకోవచ్చు. అలాగే మనకి క్రిటికల్ నేషనల్ లెవెల్ ఆపరేషన్స్ మీద ఒక ఎక్స్పోజర్ అనేది వస్తుంది. మనకు ఒక స్టైఫండ్ వస్తుంది, సర్టిఫికేట్, వాల్యుబుల్ సర్టిఫికేట్ అనేది కూడా వస్తుంది. మన కెరియర్ ని సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ లాలో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇది మీకు ఒక గేట్వే. సైబర్ సెక్యూరిటీ లీడర్ గా రేపు మీరు మారాలి అనుకున్నప్పుడు కూడా మీకు ఇంటర్న్షిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. అప్లికేషన్ అనేది బిఫోర్ April 20 లోగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ లింక్ అయితే క్లిక్ చేస్తే మీరు మెయిన్ వెబ్సైట్ కి అయితే వెళ్తారు. ఇక్కడ వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవరు అప్లై చేసుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, సబ్మిట్ అప్లై. ఇక్కడ గూగుల్ ఫామ్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఎనెక్స్చర్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఈ ఎనెక్స్చర్ అయితే మీరు ప్రింట్ తీసుకుని మీరైతే డీటెయిల్స్ అన్ని చదువుకుని క్లియర్ గా అప్పుడు మీరైతే లాస్ట్ లో మొత్తం ఫామ్ అంతా ఫిల్ చేసి మీ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది ఉండాలి. ఏ రోజు ఫిల్ చేసారో డేట్ కూడా ఉండాలి. అండర్టేకింగ్ మీ పేరు అన్ని ఉండాలి. పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అన్ని ఉండి, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ ఆర్ గార్డియన్ ఉండి, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అన్ని అయితే మీరు ఫిల్ చేయాలి. అలాగే ఇక్కడ ఇంకొక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది. గూగుల్ ఫామ్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ I4C MH 2025. దీంట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. అలాగే ఇక్కడ మనకి ర్యాంకింగ్ కూడా ఇచ్చారు కదా, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ నోట్ అని కూడా ఇచ్చారు. అప్లికేషన్స్ విల్ బి ఫిల్టర్డ్ బై ద కంపిటెంట్ అథారిటీ అండ్ ఓన్లీ ద సెలెక్టెడ్ పార్టిసిపెంట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని అయితే ఇచ్చారు. మీరు SOP డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్, అండర్టేకింగ్ లెటర్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మీరు ఫార్మెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ డెడ్ లైన్ ఇచ్చారు. April 20 అయితే లాస్ట్ డేట్. ఈ అప్లికేషన్ అయితే మీరు మళ్ళీ హియర్ బ్యాక్ ఎప్పుడు వినగలరంటే విత్ ఇన్ 4 to 5 weeks ఆఫ్టర్ ది స్టేటెడ్ డెడ్ లైన్ ఆఫ్ అప్లికేషన్ డెడ్ లైన్ అయితే అయిపోయిన తర్వాత 4-5 weeks తర్వాత అయితే మీకు హియర్ బ్యాక్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ ఫామ్ అయితే ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ హెల్ప్ అయితే కనుక మీరు అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్.